ఇదిగోండి, తీసుకోండి. గురు కన్నా సార్, మీ గార్డెన్లోకి ఇన్ని పుస్తకాలు ఎలా వచ్చాయి? ఆయనకి సాలరీ తక్కువగా వస్తుంది కదా, అందుకని పిల్లలకి ట్యూషన్ తీస్తున్నారనుకుంటాను. కానీ న్యూస్ పేపర్ ఏమిటి ఎక్కడుంది? ఒకవేళ ఈ మిస్టరీ హిస్టరీ అన్ని చెప్పడం కోసం ప్రతిరోజు జరిగే న్యూస్ తెలుసుకోవాలి కదా. ఓ గురు, అరే రే, ఈ బుక్ అలాగే కన్నా సార్ లాగే అరుస్తుందేంటి? ఏ గురు, దగ్గొస్తే డాక్టర్ కి చూపించండి. నేను ఇక్కడ పుస్తకాల కింద ఇరుక్కున్నాను, నన్ను బయటికి తీయండి. చప్పట్లు. అరే, వెంటనే చప్పట్లు కొడుతున్నారు. ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. మీరు బాగున్నారా? అవును గురు, నేను బానే ఉన్నాను. లేదు, నేను మిమ్మల్ని అడగలేదు, బుక్స్ అడిగాను. ఎందుకంటే మీ దగ్గర ఉన్నాయి కదా, అందుకే బాగున్నాయో లేదా అడిగాను. ఏ, ఇదిగో తీసుకో, ఇది తీసుకో, ఆ, ఇది కూడా. ఆ, కన్నా సార్, ఇన్ని పుస్తకాలు మీరు ఎందుకు తీసుకొచ్చారు? ఆన్ చేస్తే స్పీకర్ అరుస్తుంది. రేపు జరగబోతుంది జీకే కాంపిటీషన్. దానికి జడ్జి నేనే. జీకే కాంపిటీషనా? అందులో సన్నీ, తోతారా, మీకా చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ కాంపిటీషన్ కి కావాల్సిన ప్రశ్నల్ని నేను రెడీ చేసుకుంటున్నాను. జీకేలే నేను బాగా స్ట్రాంగ్. అలాగా? అయితే ఇది చెప్పు, న్యూస్ పేపర్ ఎప్పుడొచ్చింది? మా ఇంటికి పొద్దున్నే 7:00కల్లా వచ్చేసింది. అరే, ఆయన న్యూస్ పేపర్ గురించి అడగలేదు, న్యూస్ గురించి అడిగారు. కన్నా సార్, మీరు హనీని ప్రశ్న అడిగితే మన టైము ఆ ప్రశ్న వేస్ట్ అయిపోతాయి. ఇలా చూడండి, మీరు నన్ను తక్కువ అంచనా వేయకండి. మీరు నన్ను ఎలాంటి ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్పేస్తాను. సరే, దీనికి సమాధానం చెప్పు. 30 + 5 + 12,000 ఎంత? కరెక్ట్ కరెక్ట్. సరిగ్గా చెప్పరా డాంకీ? నేను ముందే చెప్పాను కదా, ఏ ప్రశ్న అడిగినా కరెక్ట్ గా సమాధానం చెప్పేస్తాను అని. కన్నా సార్, హనీకి టెస్ట్ చేయాలని చెప్పి మీకు ఫీవర్ టెస్ట్ చేయాల్సి వస్తుందేమో చూడండి. మీరు ప్రశ్నాపత్రం రెడీ చేయండి. అయితే సరే, నేను ప్రశ్న పత్రాన్ని రెడీ చేసేంత వరకు మీరందరూ ఇక్కడే ఆడుతూ ఉండండి. తర్వాత నేను వచ్చి ప్రాక్టీస్ ఇస్తాను. ఓకే, ఇంకో ప్రశ్న దొరికింది. ఏయ్, హే, ఇంకో ప్రశ్న దొరికింది. గురు, నాకు బర్త్డేకి గిఫ్ట్ గా ఇవ్వండి టెడీ. ఇప్పుడు ప్రశ్న పుస్తకం రెడీ. రేపు నేను అడగబోయే ప్రశ్నలకి ఈ బుక్ లో నేను నోట్స్ రాసుకున్నాను. వావ్ కన్నా సార్, రేపు కాంపిటీషన్ లో జడ్జిగా ఉండడానికి మీరు సిద్ధమని చెప్పండి. లేదు గురు, నేను ఇంకా రెడీ అవ్వలేదు. నా కోసం అందమైన సూట్ కొనుక్కోవాలి. రేపే కాంపిటీషన్, మీరు ఎప్పుడు తీసుకోబోతున్నారు? వెరీ ఫన్నీ. నేను షాప్ కు వెళ్ళబోతున్నాను నాకు సూట్ కొనడానికి. మీరందరూ అంతవరకు ఈ బుక్ ని జాగ్రత్తగా చూసుకోండి. ఓయ్, ప్రయత్నిస్తే దొరకదా ఏంటి? అందువల్ల నేను ప్రయత్నిస్తాను, క్విజ్ కోసం కాదు. క్విజ్ బుక్ ని దొంగలించడానికి సమాధానాలన్నిటినీ బట్టి పట్టి రేపు నేనే గెలుస్తాను. నువ్వు నింజా సినిమా చూసావా? అందులో విల్లన్ని వాళ్ళు ఇంతే బాగా కొడతారు. అప్పుడు హీరో లేస్తాడు, అప్పుడు వాడి తలతో ఇలాగే కొడతాడు. తర్వాత హీరో ఇలాగే రాయిడ్ తీసి విల్లన్ మీద ఇలా విసిరేస్తాడు.
రే డాంకీ, కన్నా సార్ ప్రశ్నల పుస్తకాన్ని ఎందుకలా విసిరేశావు? ముందెళ్ళి దాన్ని తీసుకురా. ఈ లోకానికే చాలా పెద్ద విలన్ ఆ క్విజ్ బుక్ ని పట్టుకు పారిపోతున్నాడు. అన్ని ప్రశ్నలకి ఆన్సర్ తెలుసుకుని రేపు కాంపిటీషన్ లో గెలవాలి అనుకుంటున్నాడు. అసలు ఇలాంటి చీటింగ్ జరగకూడదు. మనం ఆ పుస్తకాన్ని తిరిగి తీసుకొద్దాం. సన్నీ, మర్యాదగా ఆ బుక్ ఇచ్చేయి, లేదంటే నిన్ను కొట్టి లాక్కోవలసి వస్తుంది. ఓయ్, ఈ బుక్ నేను మీకు ఇవ్వను. వీళ్ళని ఏం చేస్తానో చూడండి. సన్నీ, ఆ పుస్తకాన్ని చదువుకు. ఈ కాలపు పిల్లలు వాళ్ళే ఇష్టపడి చదవరు. చదివే వాళ్ళని చూస్తే వాళ్ళని చదవనివ్వరు. హ! మీకు ఈ బుక్ కావాలి కదా, ఇదిగోండి. ఇలా చూడు, నాకు ఆ బుక్ దొరికింది. ఒక చీమ ఆటోలో కూర్చొని కాళ్ళు జాపిందంట. డ్రైవర్, మేడం కాళ్ళు లోపల పెట్టండి అన్నారు. ఆ చీమ లేదు, నేను వెళ్ళేదారిలో ఏనుగును చూస్తే కొట్టాలి అని చెప్పిందంట. మంచి జోక్లానే ఉంది. ఇది జోక్స్ ఉండే బుక్. ఆ క్విజ్ బుక్ ఎక్కడ పోయింది? ఒరిజినల్ బుక్ నా దగ్గర ఉందయ్యా. ఇదిగోండి, తీసుకోండి. అరే, ఇప్పుడు ఈ బైక్ స్టార్ట్ అవ్వట్లేదేంటి? ఆ పుస్తకాన్ని తిరిగిచ్చేయి సన్నీ. నేను ఇప్పుడు పడిపోబోతున్నా. ఇప్పుడు నీకు ఈ పుస్తకం కావాలా? ఓయ్, అవును, కావాలి. ఇదిగో. సన్నీ, నువ్వు చీటింగ్ చేయలేవు, అలాగే ఈ క్విజ్ లోను గెలవలేవు. ఇలా చీటింగ్ చేసి కాంపిటీషన్ లో గెలవాలనుకుంటున్నావే, దానివల్ల నీకు ఏంటి ప్రయోజనం? చదవడానికి ప్రయత్నించు, దొంగతనానికి మాత్రం కాదు. అప్పుడే గెలవడానికి అవకాశం ఉంటుంది. అనుమానమా? వాడికి అసలు బుర్రే లేదు, ఇంకా వాడికి అర్థం అవ్వాల్సిన అవసరమే లేదు. పదండి. కన్నా సార్ ఆయన సూట్ కొనుక్కొని ఇంటికి వచ్చుంటారు. పదండి, మనం ఇంటికి వెళ్దాం. ఏ గురు, ప్లేట్ ని మూసి పెడితే పప్పు చెడిపోదు.
ఈ బుక్ ని జాగ్రత్తగా చూసినందుకు థ్యాంక్స్. చప్పట్లు. ఫిజిక్స్ సంబంధించిన బుక్ అక్కడుంది, కానీ ఇదేం బుక్? రోడ్లో అమ్ముతారు మళ్ళీ, స్టేషన్ లో సామాన్లు మోస్తాడు కూలీ. ఇంటర్నెట్ లో ఫోటో ఉంటే అది ట్రెండింగ్. ఇది కవిత తాలూకా హ్యాపీ ఎండింగ్. కన్నా సార్, మీరు ప్రశ్నలు రాయమంటే కవితలు రాసేశారు. ఓ లేదు గురు, ఆ ప్రశ్న పుస్తకం నా దగ్గరే ఉంది. మీరందరూ చాలా జాగ్రత్తగా నా కవిత పుస్తకాన్ని రోజంతా చూసుకున్నట్టున్నారు. ఓహో, మరైతే అనవసరమైన పుస్తకాన్ని తీసుకురావడానికే మనం టైం వేస్ట్ చేసుకున్నామా? ఆయన రాసిన కవితలు విని నాకు బాగా తలపట్టు వచ్చేసింది. ఇప్పుడు కాలు కూడా నొప్పిగా ఉంది. ఓయ్మా. నేను ఇప్పుడే కింద దిగుతాను. ఒకవేళ మైక్ వచ్చి కింద పడానంటే నాకు దెబ్బలు తగులుతాయి. సన్నీ ఆ బుక్ తిరిగి తీసుకొచ్చి ఇచ్చేసుంటాడు. చెట్టు నుంచి చిరిగిన ఆకు రాలింది. మీరందరూ ఎగతాళి చేయడం నాకు నచ్చలేదు. సారీ కన్నా సార్, మీ కవితలే బెస్ట్.